జరగబోయే సూచనలు ఎలాగుంటాయి, రెండో రాకడ ముందు ఎలాగుంటుంది అంటే, ఆరో ముద్ర అన్నప్పుడు ఇంకా రెండవ రాకడ రాలేదు. రెండవ రాకడ ముందు ఆరో ముద్ర, ఏడవ ముద్ర, ఇవి రెండు కూడా జరగాలి. ఇప్పుడు ఆరో ముద్ర మనం చదువుతున్నప్పుడు మనం ఆరో ముద్ర రెండవ రాకడకు సూచన లేని ఆరంభము అని చెప్పవచ్చు. అయితే శిష్యులు ప్రభువుని అడిగారు. యేసు ప్రభు శిష్యులు ప్రభు ఏకాంతంగా కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు అడిగారు. ఏమని అడిగారు? మత్తయి సువార్త 24:3 మార్క్స్ వార్త 13:24-26 ఈ రెండు వచనాల్లో కూడా ఆయా క్రీస్తు ప్రభు ఈ రెండవ రాకడకు సూచనలు ప్రభు అయిన మన ప్రభువు మరి యొక్క శిష్యులకి వివరంగా ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ 24వ అధ్యాయం మత్తయి సువార్తలో 3వ వచనం మనం ఒకసారి ధ్యానించుకున్నాము. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునని నీ రాకడకు సూచనలు యుగ సమాప్తికి ఎలా జరుగునని వారిని అడిగినట్లు ఇక్కడ మనం రాయబడి ఉంది 3వ వచనంలో. అదే ప్రకటన 6వ అధ్యాయము 12వ వచనంలో ఆయన 6వ ముద్ర ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబం అంతా రక్తవర్ణమై. ఇవి రెండు కూడా కంపేర్ చేసినప్పుడు ఏవి రెండు అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం, ప్రకటన 6వ అధ్యాయం 12వ వచనం, ఈ రెండు మనం చూసుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకి సూచనలు యుగ సమాప్తికి ఏ సూచనలు అన్ని కూడా అక్కడ చక్కగా ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో ఎక్స్ప్లెయిన్ చూస్తా ఉన్నాము. ఇచ్చట 3 విషయాలు మనము తెలుసుకోవచ్చు. ఒకటి పెద్ద భూకంపం, ఒకటి రెండవది సూర్యుడు కమ్మల వలె నలుపావడం, మూడవది చంద్రుడు రక్తవర్ణం వలె ఉంటాడు. ఇవన్నీ కూడా 3 విషయాలు కూడా వాడి ఆరో ముద్ర విప్పినప్పుడు జరగబోయేటటువంటి ముఖ్య అంశాలు. ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు ఆయన చనిపోకముందే, శిలువమాను భరించకముందే, ఈ లోకమునకు రక్తం కార్చకముందే ఇవన్నీ కూడా తన శిష్యులతో తన అనుభవాలను పంచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు ఎప్పుడైతే ఆరో ముద్ర తెరిచారో భయంకరమైనటువంటి భూకంపము సంభవించింది. ఒకటి, యేసు ప్రభు ఆరో ముద్ర విప్పినప్పుడు భయంకరమైనటువంటి ఒక భూకంపము. ఇది పోర్చుగీస్ దేశంలో ముఖ్యపట్నమైన లిస్బన్ పట్టణంలో జరిగిందని రాయబడి ఉంది. చరిత్రకారులంతా కూడా వీటి గురించి చక్కగా ఒప్పుకుంటున్నారు, చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి భూకంపము ప్రపంచంలో ఎప్పుడు కూడా రాలేదు. ఇది పెద్ద భూకంపం. లిస్బన్ పట్టణంలో జరిగినటువంటి భూకంపము సృష్టి ఆరంభం నుండి ఇంతవరకు కూడా ఇంత పెద్ద భూకంపం ఇప్పుడు కూడా జరగలేదు. అది ఆరో ముద్ర ఇప్పినప్పుడు జరిగింది. ఆరో ముద్ర ఇప్పినప్పుడు జరిగింది. ఆరో ముద్ర ఇప్పాడా, ఇవ్వలేదా, ఇప్పబోతాడని కూడా మీరు తెలుసుకోవాలి. ఆరో ముద్ర ఎప్పుడు ఇప్పారంటే నవంబర్ 1, 1755లో ఈ భూకంపము జరిగింది. ఈ భూకంపం జరిగినప్పుడు మత్తయి సువార్త 24:3వ వచనంలో, ప్రకటన 6వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న అంశాలను కూడా నెరవేరినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇది పోర్చుగీస్ దేశంలో లిస్బన్ పట్టణంలో జరిగింది. ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఇంకా చూస్తే యూరోప్, ఐరోపా అన్ని ఖండాల్లో కూడా ఏకకాలంలో ఈ భూకంపము సంభవించింది. ఇలాంటి భూకంపము ఎప్పుడు కూడా సంభవించలేదు. కాబట్టి చిన్న చిన్న భూకంపాలు ప్రపంచంలో జరిగి ఉంటాయి కానీ, వచ్చి ఉంటాయి కానీ, ఇలాంటి పెద్ద భూకంపము ఎప్పుడు కూడా జరగలేదు. దీని గురించి ఆ రోజుల్లో ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు, తర్వాత ప్రపంచ వార్తలు, అవన్నింటిలో కూడా వీటి గురించి హిస్టారికల్ చెప్పేటటువంటి కొంతమంది అందరూ కూడా చక్కగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు కూడా అవి అందరూ ప్రపంచం అంతా కూడా ఒకే సమయంలో ఏకకాలం జరిగిందని చెప్పేసి అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. ప్రపంచం అంతటా దీన్ని ఒప్పుకుంటున్నటువంటిది, ఈ భూకంపం గురించి ఒప్పుకుంటున్నారు. ఇది ఆరో ముద్ర ఇప్పినప్పుడు జరిగింది, ఇది లిస్బన్ పట్టణంలో జరిగింది, పోర్చుగీస్, ఆఫ్రికా, అమెరికా దేశాలంతా కూడా జరిగిందని కూడా అక్కడ రాయబడి ఉంది. కానీ చరిత్రకారులు ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రకటన 6వ అధ్యాయం 12వ వచనంలో రెండవ సూచన మనం చూసినప్పుడు, మొదటి సూచన భూకంపము, రెండవ సూచన సూర్యుడి కంబల వలె నలుపు అవ్వడం. అయితే చంద్రుడు
పట్టపగలు రత్నవర్ణంగా మారిపోయాడు. చంద్రుడు ఎప్పుడు కూడా పట్టపగలు రత్నవర్ణంగా మారిపోడు. కానీ ఇది మే 19, 1780 మే 19, 1780లో జరిగినటువంటి సంఘటన. ఈ 6వ ముద్ర ఇప్పడం అంటే మనకు ఇప్పినప్పుడు 3 సంఘటనలు జరిగింది. ఒకటి 1755లో ఒక సంఘటన, రెండోది 1780 అంటే సుమారుగా భూకంపం తర్వాత 25 సంవత్సరాలకి సూర్యుడు పట్టపగలే రక్తవర్ణం కావడం జరిగింది. ఇవన్నీ కూడా సంవత్సరాల తేడాల్లో జరిగింది. ఈ యొక్క 6వ ముద్ర జరుగుతూ ఉంది ఆ యొక్క 1755 నుంచి సుమారుగా 1780 నుంచి, అంటే సుమారుగా 25-30 సంవత్సరాల దాకా ఈ 6వ ముద్రలో రాయబడినటువంటి అంశాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. అది మనం గమనించాల్సింది. అంటే ఒకే రోజు జరిగినట్టు అంశం కాదు. కాబట్టి ఆ రోజు సూర్యుడు యథాప్రకారంగా ఉదయించాడు. ప్రపంచమంతా ఉదయకాలమా వారి వారి పనులకు వెళ్ళిపోయారు. తర్వాత కానీ పక్షులు, ఈ యొక్క పశువులన్నీ కూడా మేత మేయడానికి అవి వాటి వాటి జీవన విధానం ప్రకారం వెళ్ళిపోయాయి. అయితే ఉదయం 10 గంటలకల్లా ప్రపంచం అంతా కూడా చీకటైపోయింది. గమనించాలి. ఒక దేశం కాదు, ఒక ఖండం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచం అంతా కూడా ఏకకాలంలో చీకటైపోయింది. 6వ ముద్ర యేసు ప్రభు ఇప్పాడు. ఎప్పుడైతే ఆయన 6వ ముద్ర ఇప్పాడో ప్రపంచం చీకటైపోయింది. చంద్రుడు పట్టపగలే రక్తవర్ణంగా మారిపోయాడు. ఇవన్నీ కూడా జరిగిన సూచనలు. కాబట్టి 10 గంటలకల్లా దేశం అంతా కూడా, సూర్యుడంతా కూడా చీకటైపోయాడు. కానీ 10 గంటలకల్లా దేశం చీకటిగా మారిపోయింది. జంతువులు, పక్షులు, మనుషులు వీరందరూ కూడా పనులకు వెళ్ళి తిరిగి వచ్చేసారు. ఏం కనపడడం వల్ల పక్క మనిషి కనపడడం లేదు, ప్రపంచం కనపడడం లేదు. వాళ్ళ ఇల్లు గుర్తుపట్టలేనటువంటి చీకటి అంధకారంలో ప్రపంచం మునిగిపోయింది. జనం భయపడిపోయారు. అయితే దేశంలో ఉన్నటువంటి ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే ప్రేమిస్తున్నారో, యేసుక్రీస్తుని ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఎవరైతే లేఖనాలు పరిశీలిస్తున్నారో వారికి తెలిసిపోయింది 6వ ముద్ర యేసు ప్రభు ఇప్పాడు. కాబట్టి ఈ యొక్క 6వ ముద్ర ఇప్పాడు కనుకనే ఇలాంటి సంభవం జరిగింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన 6వ అధ్యాయం 12వ వచనం సంఘటనలన్నీ కూడా జరుగుతున్నవి. అంటే యేసు ప్రభు రాకడకి అతి సమీపంగా ఉన్నాము, మన రక్షణకి అతి సమీపంగా ఉన్నామని అందరూ కూడా ఆనాటి భక్తులందరూ కూడా సంతోషపడ్డారు. కాబట్టి ఎందుకంటే సంతోషము, ప్రపంచంలో లేనటువంటి సంతోషం వారికి ఆ రోజు కలిగింది. కోట్ల ఆస్తున్నా కానీ వారికి సంతోషం లేదు. ఎప్పుడైతే ఈ యొక్క 2వ రాకడికి 6వ ముద్ర ఇప్పడము ఈ సూచన జరిగిందో 1780, 1755, 20 సంవత్సరాల మధ్యలో జరిగిన సంఘటనలన్నీ కూడా వారికి ఎంతో సంతోషం కలిగజేసింది, ఎంతో ఆనందం కలిగజేసింది. యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు, మనల్ని పరలోకాన్ని తీసుకొని వెళతాడు, దేవుని సన్నిధిలో నిలబెడతాడు. మరి అనేక లోకాలు మనం చూస్తాం. అనేక ప్రపంచాలన్నీ, అనేక ప్రపంచాలు 1000 సంవత్సరాలు తీసుకొని వెళ్ళి మనందరూ కూడా ప్రపంచం అంతా అనేక లోకాలను చూపిస్తాడని ఒక ఆనందం, సంతోషం మనకి ఆ రోజుల్లో ప్రజల్లో కలిగింది. కాబట్టి ఈ వార్తలన్నీ కూడా పత్రికల్లోనో మన ఆ రోజుల్లో ఉన్నటువంటి న్యూస్ అంతా కూడా జరిగింది, తెలిసింది. కానీ 3వ సూచన మనం చూసినప్పుడు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలిందంట. ఎలాగ రాలింది? అంజూరపు చెట్టు వలె ఆ కాలపు ఏ విధంగా రాలినట్టు ఆకాశ నక్షత్రాల భూమి మీద రాలిపోయింది. అంజూరు పండ్లు రాలినట్లు ఆకాశ నక్షత్రాల భూమి మీద రాలిందంట. కాబట్టి నక్షత్రాలు భూమి మీద, నక్షత్రాల కన్నా భూమి కన్నా నక్షత్రాలు కొన్ని వేల రెట్లు పెద్దవి. అయితే రాలుకున్న నక్షత్రాలు కాదు కానీ ఉల్కలు అంటున్నాము. ఇది 1883, సుమారుగా 1755 నుంచి 1883, అంటే 1883 నుంచి నుండి 1755 అంటే సుమారుగా 198-96 సంవత్సరాలు, ఈ 103 సంవత్సరాల లోపల ఇవన్నీ కూడా 6వ ముద్ర కాలం మనం చూస్తా ఉన్నాము. 3 సూచనలు కూడా జరిగింది. లక్షల కొలది నక్షత్రాలు ఆ రాత్రి కురిసింది.
కాబట్టి వెనుగుల మత్తయి సువార్త 24వ అధ్యాయము 29లో ప్రభువు చెప్పాడు ముందుగానే తన శిష్యులకి. కాబట్టి 4వ సూచన మత్తయి సువార్త 24వ వచనంలో ఆకాశ శక్తులు కదిలించబడును అని రాయబడి ఉంది. కాబట్టి ఇది జూన్ 9, 1994లో బుధగ్రహం మీద శిఖరమును రాలి పడింది. మనం స్కైలాబ్ చూస్తున్నాము. స్కైలాబ్ ప్రపంచం అంతా వణికిపోయారు. కాబట్టి ఈ గ్రంథంలో మనుషులందరూ కూడా పరిశీలిస్తే ఇవన్నీ కూడా 6వ ముద్రకి సూచన. 6వ ముద్ర అయిపోయింది. 6వ ముద్రలో ఈ విషయాలన్నీ జరిగింది. సంవత్సరాలు జరిగిపోయింది. ఇప్పుడు మనము 6వ ముద్ర పూర్తయి 7వ ముద్రలో ఉన్నాము. 7వ ముద్రలో ఉన్నాం. దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నాము. పరిశుద్ధమైన జీవితం గడిపి దేవునికి సాక్షులుగా ఉండి ఈ లోకంలో మనం జీవిస్తే ఆయన 7వ ముద్ర విప్పబోతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో రాబోతున్నాడు. మనందరిని కూడా తీసుకొని పరిశుద్ధపడడానికి వెళ్ళబోతాం. ఇలాంటి ఆనందము, నిరీక్షణ మనకు తప్ప ప్రపంచంలో ఎవరికీ లేదు. కాబట్టి ఈ సంఘంలో కొద్ది మంది ఉన్నప్పుడు కూడా 7వ రాకడ కోసం ఎదురు చూసే అనుభవం మనకున్నది. మరి ప్రపంచం అనేక జనం ఉన్నప్పుడు కూడా అలాంటి అనుభవం, అలాంటి ఆశీర్వాదం లేదు. కాబట్టి దేవుడు కొద్ది వాక్యాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.